20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల జరగబోయే గ్రామ సభలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన తీర్మానాలకు 15 పార్లమెంట్లకు 15 మంది మంత్రులను మీరు బాధ్యతలుగా నియమించండి. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా నేను ఆదేశాలు ఇస్తా, పార్టీ పరంగా మీరు ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళ బాధ్యత. అదేవిధంగా పార్టీ శ్రేణులు స్థాయి ఉన్న నాయకులను ఎన్ని మండలాలు ఉన్నాయో ప్రతి మండలానికి ఒక నాయకుని మీరు అపాయింట్ చేయండి. జిల్లా స్థాయి నాయకులను, రాష్ట్ర స్థాయి నాయకులను, జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఒక్కొక్కరు ఒక మండల బాధ్యత తీసుకోవాలి. నేను కూడా ఒక మండలం బాధ్యత తీసుకుంటా. ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు చేయడమే కాదు, ఒక మండలం బాధ్యత, ప్రతి గ్రామంలో పని జరిగిందా లేదా చూసే బాధ్యత, పర్యవేక్షించే బాధ్యత ముఖ్యమంత్రిగా నేను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటా. ఈ పార్టీలో జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న నాయకులు అన్ని మండలాలకు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకోవాలి. ప్రతి ఒక్క మండలానికి ఒక నాయకుడి పేరు మీరు అధికారికంగా ప్రకటించాలి. ఆ నాయకుడిదే ఆ మండలంలో బాధ్యత. ఆ మండలంలో ఏదైనా కార్యక్రమాలు జరగలేదంటే ఆ నాయకులే దాని మీద పూర్తి బాధ్యత తీసుకోవాలి. మీరు ఆ విధంగా కార్యాచరణను నిర్ధారించండి. అదేవిధంగా ఫిబ్రవరి 3 తారీఖు నుంచి 9 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి మనకు. హైదరాబాదు జిల్లాలో ఉపాధి హామీ ఉండదు కాబట్టి మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 9 జిల్లాలలో ఫిబ్రవరి 3 తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లాలో మొదలుపెట్టి ప్రతిరోజు ఒక్క జిల్లాలో ఒక్కొక్క 1,00,000 మందితోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలు చేద్దాం. 9 జిల్లాలు నేను పర్యటన చేస్తా. ఫిబ్రవరి 3 తారీఖు నాడు మొదలుపెట్టి 9 జిల్లాలల్లో నరేంద్ర మోడీ గారి యొక్క దుర్మార్గమైన ఆలోచన, పేద ప్రజల యొక్క వ్యతిరేక చట్టం, రైతు కూలీలను కట్టు బానిసలుగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిరస్కరిస్తూ 9 జిల్లాలల్లో పెద్ద ఎత్తున సభలు పెట్టాలి. ప్రతి సభకు ఒక మంత్రికి బాధ్యత ఇచ్చి 9 సభల నిర్వహణ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నిర్వహణ బాధ్యతను, సమన్వయ బాధ్యతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా నేను చెప్తున్నాను. టోటల్గా పర్యవేక్షణ, ఈ అన్ని కార్యక్రమాల పర్యవేక్షణకు ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు, అక్క మీనాక్షి నటరాజన్ గారు, వీళ్ళు ముగ్గురు టోటల్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు వస్తే అత్యంత సంతోషపడే వ్యక్తిని. ఎందుకంటే ఈ చట్టానికి రూపకల్పన చేసి ఈ చట్టాన్ని మనకు అందించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. వారు ఒక కార్యక్రమంలో ఎక్కడైనా పాల్గొనే విధంగా, ముఖ్యంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నది ఆ శాఖ పంచాయతీరాజ్ సీతక్క గారు. సీతక్క గారి నియోజకవర్గ ప్రాంతంలో పెద్ద బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఎవరో ఒకరిని ఆ సభకు మొట్టమొదటి ప్రాధాన్యత శ్రీమతి సోనియా గాంధీ గారు. వారి ఆరోగ్య పరిస్థితి సహకరిస్తే వారిని తెచ్చే విధంగా, లేకపోతే ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని తెచ్చే విధంగా మీ నియోజకవర్గ ప్రాంతంలో 1,00,000 మందితోటి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి, నరేంద్ర మోడీ మీద యుద్ధం చేయడానికి కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. ఇట్లా అన్ని రకాలుగా మనం ఈ కార్యక్రమాలను ఫిబ్రవరి 13 తారీఖు లోపల చేసుకుంటే ఫిబ్రవరి 1కి ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపల మీరు చేసిన తీర్మానాలన్నిటినీ మన పార్లమెంట్ సభ్యులు గ్రామ సభల తీర్మానాన్ని తీసుకెళ్ళి లోక్సభలో రాహుల్ గాంధీ గారికి, రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే గారికి ఇచ్చి ఈ అంశాలను పార్లమెంట్ సమావేశాలల్లో మొట్టమొదటి రోజు బడ్జెట్ సమావేశాలలోనే నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలలో మన పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనే విధంగా కార్యాచరణను నిర్ధారించుకోవాలి. దానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు సమన్వయం చేసుకొని జాతీయ స్థాయికి కూడా మనం అనుకుంటున్న కార్యాచరణని వాళ్ళకు అందజేయాలి. అందుకే మిత్రులారా, ఈరోజు ప్రధానమైన ఉద్దేశం జాతీయ ఉపాధి హామీ పథకం రద్దుకు సంబంధించిన
కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి శాసనసభ మనమే వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినాం. పెద్ద ఎత్తున గ్రామాన చిన్న చిన్న తండాలలో కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి తండాలో ప్రతి గూడెంలో కూడా ఈ తీర్మానం జరిగితే నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలుగుతుంది. ఈ చట్టం పునరుద్ధరించే వరకు విశ్రమించని పోరాటం మనం చెయ్యాలి. మన అందరి సహకారం ఉండాలి. మన అందరం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయని ఎన్నికల కమిషనర్ సమీక్ష చేస్తున్నారు. 2023లో ప్రభుత్వం ఏర్పడ్డది డిసెంబర్ మాసంలో. అంటే కార్యకర్తల యొక్క శ్రమ 10 సంవత్సరాలు కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టము నష్టము కేసులు ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని ఈ పార్టీ జెండా భుజం మీద మోసి 2023లో అధికారం తీసుకొచ్చిండ్రు. మనం అందరం కూడా ఈరోజు మంత్రులుగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఉన్నాం. ఇది కార్యకర్తల శ్రమ. ఆ తర్వాత నేను చెప్పిన మా ఎన్నికల్లో మీరు పనిచేసిండ్రు, మీ ఎన్నికల్లో మేము పనిచేస్తామని చెప్పి మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సమయం ఇచ్చి జిల్లా పర్యటనలు చేసి అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యకర్తల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఎన్నికలు. అందులో 66% కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్కి 27% వస్తే బీజేపీకి 6%, వాళ్ళిద్దరు పొత్తులు కలిసి 33%, 1% కమ్యూనిస్టు సోదరులకు వచ్చింది. 2/3 మెజారిటీ అబ్సల్యూట్ గ్రామ పంచాయతీలలో మనం పట్టు సాధించినాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండు సున్నాకు తీసుకెళ్ళినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు మన ఎంపీలు మన ఎమ్మెల్సీలు మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఈ 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా నేను ఎమ్మెల్యేను మా నియోజకవర్గానికి నిధులు కావాలి అంటే వాళ్లకు రాజకీయపరమైన పదవులే కావాలి కానీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వాళ్ళకు పట్టి లేదు. అందుకే పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలు కూడా ఈరోజు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోగలిగిన వాళ్ళను కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటారు. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మీరు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు వివరిస్తే ప్రజలు మంచి మనసుతో మనల్ని ఆశీర్వదిస్తారు. మనం కష్టపడుతున్న కష్టాన్ని ప్రజలు చూస్తున్నారు. కష్టం ఎప్పుడు వృధా కాదు, కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోడు. నేను ఒకే ఒక్క మాట చెప్పదలుచుకుని ఇవ్వాలి. ఈ వేదిక మీద ఉన్న చాలామంది మంత్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వం కాదు. సీతక్క లాంటోళ్ళు చిన్న చిన్న గూడాల నుంచి వచ్చిన వాళ్ళు కష్టపడ్డారు, నిబద్ధతతో ఉన్నారు, పార్టీ లైన్లో పనిచేసిందంటే ఈరోజు మంత్రిగా ఈ హోదా వచ్చింది. ఈరోజు ఎన్నో గొప్ప పనులు సీతక్క మంత్రి అయింది కాబట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులే కాదు ఈరోజు 1000 సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలనికి తనకు నచ్చిన ఇష్ట దైవం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి కార్యక్రమానికి ఇలా తను నిధులు తీసుకెళ్ళగలిగింది. ఈరోజు ప్రజలల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే మీ గల్లీ కావచ్చు, మీ గ్రామ పంచాయతీ కావచ్చు, మీ మండలం కావచ్చు,
లేకపోతే మీ అసెంబ్లీ కావచ్చు, మీ జిల్లాకు కావచ్చు, మీరు నిధులు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలలో ఓడిన తర్వాత ఎన్ని చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు. కారణాలు ఎవరు విన్నారు? जो जीता वही सिकंदर, जो नहीं जीतेगा वो कुछ भी बोलने दो, कोई सुनने वाला नहीं रहेगा. आज हम सरकार बनाए इसीलिए लोग अपने बात सुन रहे. अगर सरकार नहीं बनाए तो प्रवीण जी मामला वहीं खत्म. तो इसीलिए सबसे मेरा एक ही गुजारिश है, चुनाव ऐसा वैसा नहीं है. लोग बोल रहे भाई जो जुबली इलेक्शन में गली गली में क्यों मुख्यमंत्री घूम रहा है, सरपंच इलेक्शन में क्यों मुख्यमंत्री घूम रहा है. तो जिस दिन अपने लिए जो मेहनत की, अपने लिए जो पसीना खून दे दिए, जब उनको जिताने के लिए गली गली नहीं घर घर भी घूमना पड़ता. गली गली छोड़ दो, गांव गांव छोड़ दो, घर घर घूम के उन लोगों को जिताना है. वो लोग मेहनत किए तो हम लोग नेता बने, नहीं है तो हमको कोई पहचान नहीं है. कांग्रेस पार्टी नहीं है तो हमको कोई पहचान नहीं है. ये कुर्सी नहीं है तो हमारे लिए कोई पहचान नहीं है. रेवंत रेड्डी, महेश गौड़ बोले तो ऐसे बहुत सारे लोग हैं दुनिया में. कौन रेवंत रेड्डी, कौन महेश गौड़. आज कांग्रेस के अध्यक्ष बना इसीलिए पूरा देश में उनको पहचान रहा है. आज मैं मुख्यमंत्री बना कांग्रेस पार्टी की वजह से. आज देश भर दुनिया भर मेसी भी आके अपने से फुटबॉल खेला है. नहीं है तो कौन देखेगा. फुटबॉल देखने के लिए भी भट्टी जी एक पास भी नहीं देते थे. है नहीं, ये हकीकत है. अपने को पसंद है ना पसंद है, ये सच है. आप लोगों से भी मेरा एक ही गुजारिश है, जीतने के लिए काम नहीं किए तो आपका भी कोई पहचान नहीं है. गांधी भवन में कांग्रेस पार्टी के ऑफिस में जो मेरे को पसंद नहीं है, जब तक आप बोलना है बोल दो, टिकट किसको देना, किसको जिताना है. जब पार्टी एक निर्णय ले लिए, पार्टी के लाइन पे चलना, उसके बाद कुछ बोलने का हक किसी नेता को नहीं है. जब तक पार्टी तय नहीं करेगा तब तक आप कुछ भी बोलो. पार्टी के अंदर दफ्तर में जाके अध्यक्ष के लिए, अध्यक्ष को बोल दो, मंडल अध्यक्ष भी हो, जिला अध्यक्ष भी हो, राज्य अध्यक्ष भी हो, आप बंद कमरे में कुछ भी बोलो. मगर एक बार पार्टी अगर तय कर दे, किसी को बी फॉर्म दे दिया, हो गए बात वहीं. उनको जिताना, नहीं जिताता हूं मैं, मेरा पसंद नहीं है, मेरे रिश्तेदार नहीं है, मेरे दोस्त नहीं है, सब कोई सुनने के लिए यहाँ पर कोई खाली बैठे नहीं है. जो नहीं जिताता है उनका भी दरवाजा बंद हो जाएंगे. इतना तो याद रख के चलना आने वाले चुनाव में. क्योंकि दीदी ने जो बात कहा, जिस दिन इंदिरा जी को दिक्कत आई, इंदिरा जी उधर इधर नहीं गई, तेलंगाना आ गए, मेदक से पार्लियामेंट चुनाव जीत कर इस देश का प्रधानमंत्री बने. जब शहीद हो गए इंदिरा जी, तब मेदक पार्लियामेंट मेंबर थी. जब देश दिक्कत में थे, कांग्रेस पार्टी और गांधी परिवार को खड़ा होकर मदद दी है इस तेलंगाना जमीन ने. आज भी राहुल जी को सताने के लिए ईडी, इनकम टैक्स, सीबीआई सब कुछ केसेस लगा रहे नरेंद्र मोदी जी. इसीलिए मैं मेरे दोस्तों से एक ही गुजारिश है, आज हम सब राहुल जी के साथ खड़ा होकर उनको देश का प्रधानमंत्री बनाना है. जिस दिन जब देश दिक्कत में थे, इंदिरा जी को यहीं से हम प्रधानमंत्री बनाए. आज भी इस देश दिक्कत में है, गांधी परिवार दिक्कत में नहीं है. इस देश 140 करोड़ जनता दिक्कत में है. इस मौके पे राहुल जी का नेतृत्व इस देश के लिए बहुत जरूरी है. उनको प्रधानमंत्री बनाने का जिम्मेदारी तेलंगाना से हम लोग उठाना. मैं तैयार हूं वो जिम्मेदारी उठाने के लिए. आप लोग सब तैयार है तो ये आवाज राहुल गांधी जी तक पहुंचाना. मोदी जी को पता होना, आज पूरा तेलंगाना खड़ा होकर 4 करोड़ जनता राहुल जी के साथ इस लड़ाई में शामिल होने वाला है. आने वाले चुनाव में मोदी जी को हरा देके राहुल जी को इस देश का प्रधानमंत्री बनाने के लिए हम लोग पूरे के लिए तैयारी कर लेंगे. ये तैयारी में आप सब लोग शामिल होना. हाथ उठा के जय कांग्रेस, जय जय कांग्रेस. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.